వద్దాం సామాజిక న్యాయం కోసం సమర శంఖమును పూరిద్దాం కులము మతముల కుళ్ళును విప్పిన పెరియార్లయ్యి ప్రశ్నిద్దాం బ్రాహ్మణిజమును బద్దలు కొట్టి బహుజన పోరుకు దారేద్దాం పదండి ముందుకు కాంచి రాములు రాజ్యమును కూలదోయిద్దాం పదండి ముందుకు బహుజన రాజ్య స్థాపన కోసం పదండి ముందుకు కాంచి రాములు స్వయం పాలన ఏలిన వీరుడు సర్వై పాపన లైవద్దాం నారాయణ గురువై ప్రజలకు నడవడి నడకను నేర్పిద్దాం బలిచ్చ మేకల వల బతుకొద్దని అన్నా బలిచ్చ మేకల వల బతుకొద్దని గర్జించే సింహాలైదాం ఓటు ఆయుధం చేత పట్టుకొని పోటీలో నిలబడి గెలిచొద్దాం పుట్టిన చేతులతోటే మరో చరిత్రను నిర్మిద్దాం కూలి కడుపుల రాజుగొట్టులని ప్రపంచానికే చాటొద్దాం ఓట్లు మాయా సీట్లు మాయని ఓట్లు మాయా సీట్లు మాయనని కాంచి రాములై కలబడదాం రాజ్యం వచ్చేదొక పట్టు విడువని వీరుల చరిత్రను స్మరించుకుందాం అందుకే చెప్పులు గుట్టిన చేతులతోటి చరితను రాయాలి మా రోజులు రావాలి చెప్పులు గుట్టిన చేతులతోటి చరితను రాయాలి మా రోజులు రావాలి గొర్రెలను బర్లను కాసే పోరలు గొర్రెలను బర్లను కాసే పోరలు చదువుకు పోవాలి శాస్త్రవేత్తలు కావాలి కాలి నడకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి ఏరోప్లేన్లు నడపాలి మా రోజులు రావాలి ఈ దేశానికి రావాలి మా రోజులు రావాలి ఈ దేశానికి రావాలి మా రోజులు రావాలి ఈ దేశానికి రావాలి కమ్మరి కుమ్మరి గౌన్లు లా పట్టా వండాలి ఇల్లు జరిజలు కావాలి అనగారిన పోరలంతా ఐఏఎస్లు చదవాలి ఐపీఎస్లు కావాలి మా రోజులు రావాలి ఈ దేశాన్ని రావాలి 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 అన మన బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్క మన మంద జగన్నాథమన్న 4 సార్లు ఎంపీ అయిందంటే నేను చిన్నగున్నా అన్న అంబేద్కర్ ఇక్కడున్న ప్రజలు ఆశీర్వదించిండు కాబట్టి మా అన్న అంబేద్కర్ లాగా మనకు ఎంపీ కాగలిగింది కాబట్టి అన్నకు ఒక్కసారి అందరు సప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను అన్నగారికి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలకు కూడా మళ్ళీ ఇంకొకసారి సప్పట్లు కొట్టవలసిందిగా అదేవిధంగా ఈ యొక్క ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చల్ల వెంకటరామరెడ్డి అన్న గారికి కూడా ఒక్కసారి సప్పట్లు కొట్టవలసిందిగా విజ్ఞప్తి అక్క సరిత మన సరితక్క గారికి కూడా సప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము మళ్ళా జేబీ రాజు సారు మాట్లాడే ముంగట మాకు పాట కావాలి సార్ ఇవ్వకుండా మీరు అడిగి మళ్ళీ మాకు పాట ఇప్పించాలి ఎందుకంటే మాదంతా ఒరిజినల్ రక్తమే ఒరిజినల్గానే ఉంటుంది ఈ ఆటలు కోసినట్టు కోస బహుజన రాజ్యాన్ని బహుజన గళాన్ని పానం పోయేదాకా వినిపించడానికి రెడీగా ఉన్నాం మేము మా జీవితాలు నాశనమైన బహుజన రాజ్యం వచ్చేదాకా మా మంద జగన్నాథం సార్ లాంటి వాళ్ళు మా
మంటగేట్లను సార్ లాంటి వాళ్ళను మళ్ళీ ఎన్నో సార్లు ఎంపీలుగా కూర్చోబెట్టుకొని మన హక్కులను మన పోరాటాలను సాధించుకునే విధంగా మనం అందరం ముందుకు నడవాలని కోరుకుంటూ సార్ గారికి ఇస్తున్నాం.